నిజంగా ఈ అప్డేట్ ఏదైతే ఉందో అది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు, అటు రితిక్ రోషన్ గారి ఫ్యాన్స్ కావచ్చు, నిజంగా పండగనే చెప్పాలి. అదేంటంటే RRR సినిమాలో నాటు నాటు సాంగ్ ఉంది కదా, ఇప్పుడు అదే రేంజ్ లో ఉండే ఒక డ్యాన్స్ బిట్ని అయితే వార్ 2 సినిమా కోసం వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆ సాంగ్ కి సంబంధించిన షూటింగ్ ఏదైతే ఉందో అది నిన్నైతే యాష్రాజ్ ఫిల్మ్ స్టూడియోస్ లో అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నేను ఎంత ఎక్సైటెడ్ గా ఎందుకున్నానంటే, టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ ఏమో మన తారక్ అన్న, అలాగే బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ ఏమో మన రితిక్ రోషన్ గారు. వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో అదిరిపోయే స్టెప్లు వేస్తుంటే నిజంగా ఆ రీసౌండ్ ఏదైతే ఉందో అది టోటల్ ఇండియా వైడ్ గా అయితే వినపడిద్ది. అసలు ఫస్ట్ నేనేమనుకున్నానంటే, అసలు యాక్చువల్ గా బాలీవుడ్ వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటదంటే, సినిమా ఇప్పుడు August 14 రిలీజ్ కదా, యాక్చువల్ గా ఒక 2-3 months ముందు నుండే వాళ్ళైతే వీడియో సాంగ్స్ వదిలేస్తా అయితే ఉంటారు. అసలు నేను అనుకున్న ప్లానింగ్ ప్రకారం ఈ పాటికే రితిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు కలిసి డాన్స్ చేసిన వీడియో సాంగ్ ఏదైతే ఉందో దాన్ని అయితే వీళ్ళైతే రిలీజ్ చేసేస్తారని నేనైతే అనుకున్నాను. యాక్చువల్గా ఈ సాంగ్ షూట్ ఏదైతే ఉందో అది ఎప్పుడో 1 month బ్యాకే జరగాలన్నమాట. కానీ అప్పుడు రితిక్ రోషన్ గారి లెగ్కి ఫ్రాక్చర్ అవటం వల్ల అప్పుడు ఆగిన సాంగ్ షూట్ నిన్నైతే స్టార్ట్ అయింది. ఇది విన్న తర్వాత ఫ్యాన్స్ ఫీలింగ్ ఏంటంటే, ఆ సాంగ్ ఏదో త్వరగా షూట్ చేసి వదిలేయండి సార్, మేము పండగ చేసుకుంటాం అనే విధంగా ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఇంక ఈ అప్డేట్ గురించి పక్కన పెడితే, మన తెలుగు స్టేట్స్ లో వార్ 2 సినిమా రైట్స్ ని నాగవంశీ గారు అయితే కొన్నారనమాట. దగ్గరగా 90 కోట్లకైతే ఆయన అయితే ఈ వార్ 2 సినిమాని అయితే కొన్నారు. దాంట్లో తెలుగు వర్షన్ అలాగే వార్ 2 యొక్క హిందీ వర్షన్ రెండూ కలిపి మన తెలుగు స్టేట్స్ లో ఆయన అయితే కొన్నాడు. మీరు గతంలో చూసుకుంటే దేవరా సినిమా యొక్క రైట్స్ కూడా నాగవంశీ గారే కొన్నారు. ఇప్పుడు వార్ 2 సినిమా రైట్స్ కూడా ఆయనే కొన్నారు. నెక్స్ట్ ఎన్టీఆర్ గారితో 2 సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఆయన అయితే లైన్ లో అయితే పెట్టుకున్నాడు. ఒక సినిమానేమో నెల్సన్ గారితో, ఇంకొక సినిమానేమో త్రివిక్రమ్ గారితో. ఇంకా వార్ 2 కి మన తెలుగు స్టేట్స్ లో చూసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. బ్రహ్మాండమైన రిలీజ్ అయితే దొరికిద్ది. అట్ ద సేమ్ టైం నార్త్ సైడ్ అయితే మాక్సిమం 90% స్క్రీన్లు అయితే వీళ్ళు ఆల్రెడీ ఆక్యుపై అయితే చేసేశారు. కాబట్టి August 14 స్కై ఈజ్ ద లిమిట్ అనే విధంగా వార్ 2 సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. సరే, మరి క్లాస్ లో మన ఛానల్లో ప్రతి స్టార్ హీరో అప్డేట్ కూడా ఫస్ట్ ఆన్ యూట్యూబ్ అయితే ఉంటదన్నమాట. కాబట్టి ఇలాంటి లేటెస్ట్ సినిమా న్యూస్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.